ఏపీలో ఏపీలో ఎవరైతే 60 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా ఎదురు చూస్తున్న కార్డులైతే జారీ అవుతూ ఉన్నాయి. 25 రోజుల్లో 50,000 సీనియర్ సిటిజన్ కార్డులైతే రావడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తులు వెలువ. ఈ కార్డును హోదాగా ఇక్కడ భావిస్తున్న వృద్ధులు. సో మీరిక్కడ చూసుకోవచ్చనమాట. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సేవలు పొందేందుకు 60 ఏళ్లు నిండిన వృద్ధులకు గుర్తింపుగా ఉండే సీనియర్ సిటిజన్ కార్డుకు గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తులు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఈ కార్డును వృద్ధులు తమ హోదాగా భావిస్తూ తీసుకునేందుకు ముందుకు వస్తూ ఉన్నారు. 60 దాటాక ఈ కార్డు ఓ కల్పతరువు అనే శీర్షికతో మొత్తం అందరూ కూడా దీనిపై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ప్రధాన సంచికలో వచ్చింది. అయితే సీనియర్ సిటిజన్ కార్డు పొందడం వల్ల ప్రయోజనాలు ఇందులో వివరించారు. ఆ తర్వాత దివ్యాంగులు, వృద్ధులు, సంక్షేమ కార్యాలయాలకు కూడా దరఖాస్తులు అయితే వెల్లువెత్తాయి. ఫిజికల్గా దరఖాస్తులు తీసుకుని కార్డులు అందించడంలో జాప్యం అవుతూ ఉండటంతో ఇటీవలే కూటమి ప్రభుత్వం ఈ కార్డును డిజిటల్గా అందించేందుకు చర్యలు తీసుకుంది. గ్రామ వార్డు సచివాలయంలో కొత్తగా సర్వీస్ తీసుకొచ్చింది. మీ సేవ ఇంటర్నెట్ కేంద్రాల్లో కూడా పొందే అవకాశాన్ని కల్పించింది. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రభుత్వం కొత్త సర్వీసును తీసుకురాగా గడిచిన 25 రోజుల్లో 52,000 మంది సీనియర్ సిటిజన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటికే 50,000 మందికి మందికి కార్డులను అయితే జారీ చేశారు. 10 ఏళ్లలో తీసుకుంది 1,00,000 మంది. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2025 ఏప్రిల్ ముందు ఆన్లైన్ సర్వీస్ రాకముందు వరకు కూడా సీనియర్ సిటిజన్ కార్డును 1,00,000 మంది మాత్రమే తీసుకున్నారు. అంటే గత 5 ఏళ్లలో 1,00,000 మంది వరకు తీసుకుంటే ఇప్పుడు కేవలం 25 రోజుల్లోనే 50 మంది అయితే తీసుకున్నారన్నమాట. సో తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఇక ఇతర దేశాల్లో ఉండే రాష్ట్రానికి చెందిన వారు కూడా సీనియర్ సిటిజన్ కార్డు గురించి అయితే వాకప్ చేసి మరీ దరఖాస్తు చేసుకుంటున్నారు. త్వరలో మనమిత్ర సేవల్లో కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డుకు సంబంధించి దరఖాస్తులు అయితే పెట్టుకునే అవకాశం రాబోతూ ఉంది. సో మనకి జనన తేదీలో ఏమైనా సమస్య ఉన్న వారికి మాత్రమే అన్నీ పునఃసమీక్షించుకునేందుకు 7 రోజుల సమయం అయితే తీసుకుంటున్నారు. మరింత వేగంగా అందించేందుకు త్వరలో మనమిత్ర వాట్సాప్లో కూడా ఈ కార్డుకి సంబంధించి వచ్చేస్తుంది అనమాట. సో ఏ రోజుకు ఆ రోజే కార్డులు అయితే మంజూరు చేస్తూ ఉన్నారు. సో ఇది మనకి సీనియర్ సిటిజన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకోవాలి. వారందరూ కూడా అప్లై చేసుకోండి. కార్డులు వస్తే దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో